హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనము ఆలుగడ్డ కర్రీ చేసుకోబోతున్నాం. మా చిన్నప్పుడు కర్రీ అనమాట. మా అమ్మ ఇలా చేసేదన్నమాట. సో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు అయితే వేయదు, కాకపోతే నేను ఉట్టి జీలకర్ర వేసాను. అండ్ ఆనియన్స్ వచ్చి ఒక 3 ఆనియన్స్ ఫ్రెండ్స్. అండ్ ఆలుగడ్డలు వచ్చి ఒక 500 గ్రామ్స్. అండ్ మనము ఆయిల్ వేసుకొని అందులో ఉట్టి జీలకర్ర వేసేసుకొని అది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కాస్త ఉప్పు వేసి అండ్ కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ వేగిన తర్వాత కాస్త మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. ఇది నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. సో మీకు పార్వతి హోమ్ రెసిపీస్లో ఏ వీడియోస్ అయినా దొరుకుతాయి, తప్పకుండా చూడండి. అండ్ లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టింటే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, టమాటో ఒక 3 వేసాను, పావు స్పూన్ అంతా పసుపు ఫ్రెండ్స్. లేత పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను. అండ్ కారం వచ్చి 1.5 స్పూన్ ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీ స్పైసీనెస్ని బట్టి. ఇవన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, చాలా ఈజీగా. ఆలుగడ్డలు వేసేసుకొని కాస్త మగ్గిచ్చేసుకోవాలి ఒక 5-10 నిమిషాలు. అంతే ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలి. అండ్ జీలకర్ర ధనియా పొడి ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్, అంతే. అది కూడా వేయకపోయినా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మా మమ్మీ ఎక్కువ వేసేది కాదు. సో ఆలుగడ్డలు నేనైతే జస్ట్ అట్లా లావుగా కట్ చేశాను. మా మమ్మీ అలాగే జస్ట్ అలా మ్యాష్ చేసి వేసేవారు. ఇంతే ఫ్రెండ్స్, చిన్నప్పుడు కర్రీ ఇది. చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ సింపుల్గా ఉంటుంది. అండ్ మీకు కూడా చాలా ఈజీగా ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, బాయ్స్ ఎవరైనా చేసుకోవచ్చు. గర్ల్స్ న్యూ కుకింగ్ చేస్తున్నందుకు. అండ్ ఆలు అంటే అందరికీ చాలా ఈజీ. సో ఇంతే ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్కి కాస్త నిమ్మరసం అనేది నా పర్సనల్గా నేను వేస్తున్నాను, ఎందుకంటే నిమ్మరసం వేస్తే పాడవదని. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. చాలా ఈజీగా, సింపుల్గా ఉంటుంది. అండ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు.